వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ చూద్దాము. 18th డిసెంబర్ 2023 ఎడిటోరియల్. పెను ప్రమాదంలో భూ హక్కులు. ఇది ఆస్తి హక్కుల గురించి కొత్త చట్టము ఆంధ్రప్రదేశ్లోని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఆ హక్కులను ఏ విధంగా అంటే భూ హక్కులను చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ నడుస్తున్నాయి భూముల మీద, ఎందుకంటే ఇవి స్థిరాస్తులు కనుక. సో దానికోసమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. ఒకసారి ఇది చూడండి. నెక్స్ట్ దిక్కులేని సమాచార హక్కు. దిక్కులేని ఇది 2వ ఆర్టికల్. సమాచార ఆర్టీఐ అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను ఎప్పుడు తీసుకొచ్చారంటే 2005లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారంగా ఏవైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక ఫామ్ ఫిలప్ చేస్తే ప్రభుత్వం కానీ ప్రభుత్వ సంస్థల్లో సమాచారాన్ని మనం తెలుసుకునవచ్చు. అదే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. కానీ గత కొద్ది కాలాలుగా ఈ చట్టం అనేది అంతే ముందు పనిచేసినంతగా ఇప్పుడు అంత పని చేయట్లేదనే వాదనలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ కమిషన్కి రాష్ట్రాలకు మరియు సెంట్రల్ స్థాయిలో అధికారులను, కమిషనర్లను అంటే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్లను నియమించట్లేదు. అందుకనే ఈ చట్టం అనేది దిక్కుతోచని పరిస్థితిలో అయిపోయిందని ఈ ఆర్టికల్లో ఇచ్చారు. చూద్దాం ఒకసారి. దేన్నైనా సరే పీకి పాకం పెట్టమంటే రాజకీయ నాయకులకు మహా ఇష్టము. ముఖ్యంగా జనానికి కాస్త మేలు చేసే విధానాలు, చట్టాలు అంతు చూడకుండానైతే నేతలకు నిద్ర పట్టదు. దానికి ఉదాహరణ సమాచార హక్కుల చట్టానికి పట్టిన దుర్గతే. ప్రజాస్వామ్య ప్రభుత్వాలేవి రహస్యంగా పనిచేయడం లేదు. దేశ రక్షణ వంటి కొన్ని అంశాల గురించి తప్ప సాధారణ పాలన వ్యవహారాలకు సంబంధించిన అన్ని వివరాలు ప్రజలకు చెప్పి తీరాలి. ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏమి చేయబోతున్నారనే సమాచారాన్ని పాలకులకు ఖచ్చితంగా జనానికి అందించాలి. అందుకు వీలు కల్పిస్తూ ఆవిర్భవించినదే సమాచార హక్కుల చట్టము ఆర్టీఐ. 18 ఏళ్ల క్రితము అంటే 2005వ సంవత్సరము పురుడు పోసుకున్న ఆ శాసనము మొదట్లో కొన్నాళ్ల పాటు కాస్త పద్ధతిగానే అమలైంది. ఎన్నో అవినీతి బాగోతాలను అది బట్టబయలు చేసింది. దెబ్బకు పార్టీలకు అతీతంగా పాలకులందరికీ సమాచార హక్కుల చట్టము కంటగింపు అయ్యింది. పైకి పోసుకోలు అబద్ధాలు చెప్పేవారికి కానీ ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే నాయకులు నేడు అరుదైపోయారు కదా. అటువంటి వారికి ఆర్టీఐ అంటే కడుపులో మంట ఎక్కువైంది. ప్రజలకు అన్నీ తెలిసిపోతే తమ కూసాలెక్కడ కదిలిపోతాయన్న భయము పుట్టింది. నేతలకు, తోడు దొంగలైన అధికారులకు ఆర్టీఐ జడుపు జ్వరం పట్టుకుంది. అంతే. సమాచార హక్కుల చట్టాన్ని సర్వనాశనం చేసే దుర్మార్గ ప్రయత్నాలు దేశవ్యాప్తంగా జోరందుకున్నాయి. ప్రజల సమాచార హక్కులు సర్కారు సంఖ్యలు బిగుసుకున్నాయి. ఆకాశగంగా దివి నుంచి పాతాళానికి పతనమైనట్టుగా ఆర్టీఐ చట్టం అమలు క్రమంగా పడకేస్తూ నేడు పూర్తిగా సమాధి స్థితికి చేరుకుంది. అంటే ఎక్కువగా పట్టించుకోవట్లేదు ఈ చట్టమును అన్నట్టుగా చెప్తున్నారు. ఆయు పట్టు మీద కొడితే ఎంతటి వారైనా విలవిల్లాడిపోతారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు అలాగే దారుణంగా దెబ్బతీశాయి. ఆర్టీఐ శాసనానికి ప్రాణాధారమైన సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమే అభివర్ణించిన సమాచార కమిషన్ల సర్కార్లు నిర్వీర్యం చేశాయి. అడిగిన సమాచారాన్ని ఇచ్చేందుకు అధికారులు మొండికేస్తే ప్రజలు కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్లను ఆశ్రయిస్తారు. అలా దాఖలయ్యే రెండో అప్పీల్ను ఫిర్యాదులను విచారించి సర్కారీ యంత్రాంగం నుంచి జనానికి సమాచారం ఇప్పించడము కమిషన్ల కర్తవ్యము. ఆర్టీఐ చట్టం నిబంధనలు బుట్ట దాఖలు చేసే అధికారులపై జరిమానా కొరడా జరుపించడము వాటి పనే. ఇంతటి కీలకమైన కమిషన్లు ఖాళీ అయితే మా సమాచార హక్కును కాలరాస్తున్నారంటూ అధికారులపై ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయగలరు. ఆ అవకాశం వారికి లేనప్పుడు ఇక వచ్చిన దరఖాస్తులు వచ్చినట్టుగా తిరిగొట్టే సర్కారీ సిబ్బందిపై
ఈగైనా వాలదు. ప్రభుత్వ దస్త్రాల్లో దాగిన అక్రమాలు కాదు కదా, వాటి అనుపానులు కూడా బయటికి రావు. అందుకోసమే న్యాయపాలిక గట్టిగా మొట్టికాయలు వేస్తున్న సమాచార కమిషన్ల నియామకాలకు సర్కారు పెట్టబడుతున్నాయి. జార్ఖండ్ ప్రధాన సమాచార కమిషనరు సివిసి పదవి 2019 నవంబర్లో ఖాళీ అయ్యింది. దరిమిలా అక్కడ మిగిలిన ఏకైక కమిషను తాత్కాలిక సివిసి అయ్యారు. ఆయన పదవీ కాలము 2020 మే నెలలో ముగిసిపోయింది. ఆనాటి నుంచి ఆ రాష్ట్ర కమిషన్ ఖాళీగా పడి ఉండి సమాచార హక్కు చట్టాన్ని వెక్కిరిస్తుంది. త్రిపురలో కూడా 2021 జూలై నుంచి సమాచార కమిషన్లు ఎవరూ లేరు. తెలంగాణలోనూ దాదాపుగా 10 నెలలు అదే దుస్థితి. సమాచార హక్కుల చట్టం ప్రకారంగా కేంద్రంలో ప్రతి రాష్ట్రంలో ప్రధాన సమాచార కమిషన్లతో పాటు 10 మందికి మించకుండా కమిషనర్లు ఉండాలి. ప్రస్తుతము కేంద్ర సమాచార కమిషన్లో సివిసితో పాటు ఇద్దరే కమిషనర్లు పనిచేస్తున్నారు. బీహార్లో ఒకే ఒక కమిషన్ తప్ప ఇంకెవరూ లేరు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ కమిషనర్లో 3, ఏపీ, కర్ణాటక 5 చొప్పున ఉన్నారు. ఇలా కమిషనర్లు లేక విచారణ జరక్క రెండో అప్పీలుకు ఫిర్యాదులు విపరీతంగా పెండింగ్లో పడుతున్నాయి. సర్కార్ నాగరిక్ సంఘటన్ సంస్థ నివేదిక ప్రకారంగా ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 27 కమిషన్లు 3.21 లక్షలకు పైగా కేసులు అపరిష్కృతంగా మూలుగుతున్నాయి. పారదర్శకంగా పాలిస్తూ ప్రజలకు జవాబుగా మెలగాల్సిన ప్రభుత్వాలు జనం కళ్ళు కప్పి చీకటి బాగోతాలకు తెరపడుతున్నాయి. సమాచార కమిషన్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి తమ పబ్బం గడుపుకుంటున్నాయి. సమాచార హక్కుల కమిషనర్ల పోస్టుల ఖాళీ కావడానికి 1-2 నెలల ముందే కొత్తవారి ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావాలి. సుప్రీంకోర్టు ఏనాడో తేల్చి చెప్పింది. ఎవరి మాట వినని ఈ మొండి రాజుల్లా ప్రవర్తిస్తున్న పాలకులు సుప్రీం ఉత్తర్వులను బుట్టదాఖలు చేస్తున్నారు. దానిపై న్యాయపాలిక ఇటీవల స్పందిస్తూ కమిషనర్ల నియామకాల్లో ప్రభుత్వం వైఫల్యం కారణంగా ఆర్టీఐ చట్టము నిర్జీవం అవుతుందని ఆవేదన వెలిబుచ్చుతుంది. సత్వరం పోస్టుల భర్తీ చేపట్టాలని కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలకు అది ఆదేశించినది. మొద్దు రాతి చిప్పలను పర్యాయపరమైన ప్రభుత్వాలకు అది చెవికెక్కుతుందా? కమిషనర్ల నియామకాలకు తప్ప చేపట్టాల్సిన వస్తే ప్రభుత్వాలు ఇంకో దొంగదారిని అనుసరిస్తాయి. వృత్తి జీవితాలకు సర్కారీ సేవలోనే గడిపిన విశ్రాంత అధికారులు తమ అడుగులను మడుగులొత్తే వ్యక్తులనే ఎక్కువగా కమిషనర్లుగా కొలువు తీస్తున్నాయి. తమ రాజకీయ యజమానులకు ఇబ్బందేమీ రాకుండా భయభక్తులతో విధులను నిర్వర్తిస్తున్న వారు సమాచార హక్కుల చట్టానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. 2022 జూలై నుంచి 2023 జూన్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 27 సమాచార కమిషనర్లు దాదాపుగా 2.15 లక్షల కేసులను ఆదేశాలు జారీ చేశారు. వాటిలో 8,774 కేసుల్లోనే అవి సంబంధించిన అధికారులు జరిమానాలు విధించారు. అంటే సగటు 100కు 4 సందర్భాల్లో కూడా అవి ఆర్టీఐ అర్జీ విఘాతులకు తగిన శిక్షలు విధించడం లేదు. క్రమం తప్పకుండా వార్షిక నివేదికలను ప్రచురించాలన్న చట్ట నిబంధనలు కమిషనర్లు నిలువు పాతరేస్తున్నారు. సమర్థులు అధికార పక్షాలతో అంటకాని వారు భిన్న రంగాలకు చెందిన ప్రజ్ఞావంతులు కమిషనర్లు అయితేనే సమాచార హక్కుల దరఖాస్తులకు న్యాయం జరుగుతుంది. ఆ మేరకు కమిషనర్ల నియామకం విధి విధానాలు మారాలి. ఎంపికలు నిష్పక్షపాతంగా సకాలంలో పూర్తి కావాలి. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది భారతీయుల విశ్వాసము. అలాగే వ్యవస్థలను రక్షించుకుంటేనే అవి మనల్ని రక్షించగలవు. ప్రజలతో పాటు పాలకులకు ఆ విషయము అవగతమైతేనే దేశంలో ప్రజాస్వామ్యం బతికి
కట్టగలుగుతుంది. అంటే సమాచారం అనేది ప్రజాస్వామ్య దేశమైన భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఏ పాలన ఏదైనా కానీ ప్రజాస్వామికంగా జరగాలి, ఏవి రహస్యంగా జరగకూడదు. కాబట్టి ఈ ఆర్టీఐని సమాచార హక్కును ప్రజల ముందు ఏ పని చేసినా, ఏం చేస్తున్నా, ఏం చేయబోతున్నారు అనే సమాచారాన్ని ప్రజలకు అందజేయాలనేది ఈ చట్టం యొక్క ఆదేశము. సెకండ్ ఆర్టికల్ చూద్దాం. ఇంకో ఆర్టికల్ జనం చూపు జనరిక్ వైపు. అంటే ఎక్కువ భారతదేశము బిలో పావర్టీ లైన్. ఇంకో ఆర్టికల్ చూద్దాము. జనం చూపు జనరిక్ వైపు. అంటే భారతదేశంలో బిలో పావర్టీ పేదవారుగా ఉన్నవారికి తక్కువ ధరలోనే మందులను అందించడానికి కేంద్ర ప్రభుత్వము ఈ జనరిక్ మందులు అనే అంశాన్ని 2008లో తీసుకురావడం జరిగింది. భారతదేశం మొత్తంలో 650 కేంద్రాల్లో ఈ జనరిక్ మందుల సెంటర్స్ అనేవి తెరవడం జరిగింది. దీని ద్వారా కొన్ని మందులు మాత్రం తక్కువ ధరలోనే, దాదాపుగా చాలా తక్కువ ధరలోనే పేదవారికి అందించడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఎందుకంటే వాతావరణం మార్పుల వల్ల వివిధ రకాలైన రోగాలు అనేది రావడం జరుగుతుంది. వాటికి తగ్గింపు చేసుకోవాలంటే పేదవాళ్ళు అంతగా అఫోర్డ్ చేసుకోలేరు. కాబట్టి వారికి ప్రభుత్వము కొంత సహాయం చేయడానికి ఈ జనరిక్ మందులను సెంటర్లను భారతదేశం మొత్తంలో 651 కేంద్రాల్లో ఓపెన్ చేయడం అనేది జరిగింది. చూద్దాం ఆర్టికల్. మారిన వాతావరణ పరిస్థితులు, జీవనశైలి కారణంగా కొత్త రుగ్మతలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. మరోవైపు దేశీయంగా ఔషధాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ప్రజలకు దీని నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర జనరిక్ ఔషధ కేంద్రాలను పెంచాలని నిర్ణయించింది. భారత్లో వైద్య వ్యయాల భరింపశక్యము కానంతగా పెరిగిపోతున్నాయి. ఔషధాల ఖర్చులను తట్టుకోవడం పేదలకే కాదు, మధ్యతరగతికి సాధ్యం కావడం లేదు. వైద్య ఖర్చులు తట్టుకోలేక చాలా కుటుంబాలు ఉన్న కొద్దిపాటి ఆస్తులను తెగనమ్ముకుంటున్న దుస్థితి భారత్లో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు నామమాత్ర ప్రీమియంలపైన వైద్య సేవలు అందించడానికి ఎన్డీఏ ప్రభుత్వము ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టింది. అన్ని వర్గాలకు చౌక ధరలకు మందులు సరఫరా చేయడానికి 2008లో జన ఔషధి పథకాన్ని తెచ్చింది. బ్రాండెడ్ మందుల కన్నా 50-90% తక్కువ ధరకు జనరిక్ మందులు సరఫరా చేయడము జన ఔషధి విశిష్టత. 2023 సంవత్సరంలో దేశంలో 765 జిల్లాలో 10,000 జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంత అంటే 765 జిల్లాలో 10,000 జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలో దేవ్గఢ్ ఎయిమ్స్ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ 10,000వ జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించడంతో ఆ లక్ష్యం పూర్తయింది. ఎక్కడ అంటే జార్ఖండ్లోని దేవ్గఢ్లో ఇది 10,000వ జన ఔషధి కేంద్రాన్ని తెరవడం జరిగింది. దేశంలో మొత్తము 25,000 జన ఔషధి దుకాణాలు కొలువు తీర్చాలని లక్షిస్తున్నారు. ఎన్ని అంటే 25,000 జన ఔషధి దుకాణాలను తెరవాలని అనుకుంటున్నారు. నాణ్యత ప్రభావము. నేడు భారతదేశం మొత్తము 10,000 జన ఔషధి కేంద్రాలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. లడఖ్లో అతి తక్కువగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 651 జిల్లాలో మాత్రమే జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కిలోమీటర్లు లేదా 1.5 కిలోమీటర్ల ఒకటి చొప్పున జన ఔషధి కేంద్రాలు ఉండాలనే నిబంధనలు సవరించి మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు వీలు కల్పించాలని కేంద్రం భావిస్తుంది. అమ్మకాలకు డోకా లేదని, వ్యాపారంలో నిలదొక్కుంటాయని భరోసా ఉంటే అదనపు దుకాణాల ఏర్పాటుకు అనుమతిస్తారు. ఈ కేంద్రాల్లో 1800 రకాల మందులను, 285 సర్జికల్ సామాగ్రిని విక్రయిస్తున్నారు. త్వరలో మందుల సంఖ్యను 2,500కు, సర్జికల్ సాధనాలను 350కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. నిరాటకంగా మందుల సరఫరా జరిగితేనే తన జన ఔషధి కేంద్రాలు నిలదొక్కుంటాయి, కొత్త దుకాణాలు ఏర్పాటవుతాయి. కొత్త జన ఔషధి కేంద్రాలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు, నిరుద్యోగులైన ఫార్మసిస్టులు, వ్యాపారస్తులు అర్హులని
కేంద్ర ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. జన ఔషధి దుకాణాల్లో బీ-ఫార్మ్ లేదా డి-ఫార్మ్ పట్టభద్రులు ఫార్మసిస్టులుగా నియమించాలని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. జన ఔషధి కేంద్రాలు నిర్దేశిస్తున్న కొద్దీ జనరిక్ మందులకు గిరాకీ పెరుగుతుంది. అవి నాణ్యతలో బ్రాండెడ్ మందులతో పోటీ పడగలగాలి. అందుకే నాణ్యమైన జనరిక్ మందులకు పెద్ద మొత్తంలో సరఫరా చేయగల సంస్థలను గుర్తించడానికి కేంద్రం గట్టి ప్రయత్నమే చేస్తుంది. జనరిక్ మందులకు నిల్వ చేసే గిడ్డంకుల సంఖ్యను 10కి పెంచాలని, మందుల నాణ్యతకు ధృవీకరించడానికి దాదాపుగా 50 ప్రయోగశాలలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. నిబంధనలకు నీళ్లు. జనరిక్ మందుల కోసము జన ఔషధి కేంద్రాలు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. నొప్పి, జ్వరం, మాత్రల నుంచి మధుమేహము మందుల వరకు, డైఫర్ల నుంచి రక్తంలో చక్కెరను పరీక్షించే గ్లూకామీటర్ వరకు నేడు జన ఔషధి కేంద్రాల్లో విక్రయిస్తున్నాయి. 2023 మార్చి నాటికి జన ఔషధి కేంద్రాల టర్నోవర్ దాదాపుగా ₹1,236 కోట్లకు చేరింది. ఈ కేంద్రాల సంఖ్య విస్తరిస్తున్న కొద్దీ విక్రయాలు మరింత పెరుగుతాయి. బ్రాండెడ్ మందుల్లో ఉండే రసాయనాలే జనరిక్ ఔషధాల్లోనే ఉంటాయి. ఉదాహరణకు పారాసెటమాల్ అనేది జనరిక్ పేరే కానీ ఆ మందుకు వివిధ బ్రాండ్ల పేరు మీదుగా విక్రయిస్తున్నారు. అదే మందును జనరిక్ రూపంలో విక్రయిస్తుండగా సరైన అవగాహన లేక వాటి నాణ్యత కొనుగోలుదారుల్లో సంకోచం నెలకొంటోంది. దీన్ని తొలగించడానికే వైద్యులు మందుల బ్రాండెడ్ పేరును కాకుండా జనరిక్ పేరు రాయాలని ప్రభుత్వము నిబంధన విధించింది. అది పూర్తిగా అమలు కావడం లేదు. వైద్యులందరూ తప్పనిసరిగా జనరిక్ మందుల్ని రాసేలాగా ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలి. వాటి నాణ్యతపైన ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించాలి. ముఖ్యంగా జనరిక్ మందుల నాణ్యతపైన ఎప్పటికప్పుడు సమర్థ తనిఖీలు నిర్వహించడం తప్పనిసరి. కాబట్టి జనరిక్ మందుల గురించి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఈ జనరిక్ మందులను కొత్త కేంద్రాలను 25,000కు చేర్చాలని చూస్తున్నారు. దీనికి గల మందులను ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ని కూడా పెంచాలని అనుకుంటున్నారు. ఒకవేళ మీకు ఈ ఎడిటోరియల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.